ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన షట్ డౌన్కి రీస్టార్ట్కి బటన్స్ క్రియేట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఈ షట్ డౌన్ మీద క్లిక్ చేశాను అంటే మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ షట్ డౌన్ అయిపోద్ది. రీస్టార్ట్ మీద క్లిక్ చేశాను అంటే రీస్టార్ట్ అయిపోద్ది. ఇది మనకి చాలా ఈజీ ప్రాసెస్. ఎలా చేయాలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. మనం డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ న్యూ అని ఉంటుంది. ఈ న్యూలో షార్ట్ కట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను షట్ డౌన్ స్పేస్ -s స్పేస్ -t స్పేస్ 1 అని టైప్ చేసి నెక్స్ట్ అంటున్నా. ఇక్కడ షట్ డౌన్ అని ఉంది కదా, నాకు ఎస్ క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ లెటర్ కింద మార్చుకున్నా. ఫినిష్ అంటున్నా. ఇలా అనగానే మనకి షట్ డౌన్ బటన్ క్రియేట్ అయింది. నెక్స్ట్ రీస్టార్ట్కి కూడా బటన్ క్రియేట్ చేద్దాం. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్, న్యూ, షార్ట్ కట్, షట్ డౌన్ స్పేస్ -r -t 1. మనకి షట్ డౌన్కి ఇక్కడ ఎస్ వచ్చింది, రీస్టార్ట్కి ఆర్ వచ్చింది. ఇలా టైప్ చేసి నెక్స్ట్ అనండి. ఇక్కడ నాకు నేమ్ వచ్చేటప్పటికి రీస్టార్ట్ అని కావాలి. రీస్టార్ట్ అని ఇచ్చి ఫినిష్ అంటున్నా. ఇక్కడ మనకి షట్ డౌన్కి రీస్టార్ట్కి బటన్స్ క్రియేట్ అయినాయి కదా. నెక్స్ట్ వీటికి ఐకాన్స్ మార్చేద్దాం. షట్ డౌన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, కింద మనకి ప్రాపర్టీస్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేయండి. షార్ట్ కట్ లో ఇక్కడ చేంజ్ ఐకాన్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒక మెసేజ్ వచ్చింది, ప్రెజెంట్ దానికి ఐకాన్ లేదు, మీరు ఏమైనా ఐకాన్ సెట్ చేసుకుంటారా అని. నేనైతే ఓకే అంటున్నా. డిఫాల్ట్ గా ఐకాన్స్ ఉంటాయి. ఈ ఐకాన్స్ లో మనం ఏ ఐకాన్ అయినా యూజ్ చేయొచ్చు. నీ వచ్చేటప్పటికి స్టార్టింగ్ లో కింద మనకి షట్ డౌన్ ఐకాన్ కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసి ఓకే, అప్లై, ఓకే. ఇప్పుడు చూసాము అంటే షట్ డౌన్కి ఐకాన్ అప్లై అయిపోయింది. నెక్స్ట్ రీస్టార్ట్కి రీస్టార్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ప్రాపర్టీస్, షార్ట్ కట్లో చేంజ్ ఐకాన్. ఇక్కడ ఒక ఐకాన్ కనబడుతుంది కదా, ఇది సెట్ చేస్తున్నా. ఇంకా మనకి ఐకాన్స్ ఉంటాయి, ఇందులో మీకు ఏది కావాలి అన్నా సెట్ చేసుకోండి. ఇదైనా పెట్టుకోవచ్చు, నాకు ఇది సరిపోద్ది. ఓకే, అప్లై, ఓకే. ఇప్పుడు షట్ డౌన్ మీద క్లిక్ చేసాము అంటే మన పీసీ కానీ ల్యాప్టాప్ కానీ షట్ డౌన్ అయిపోద్ది. రీస్టార్ట్ మీద క్లిక్ చేసాము అంటే రీస్టార్ట్ అయిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.